హలో ఆల్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియో స్పెషల్ ఏంటి అని అంటే శివరాత్రి ముందు రోజు నేను రికార్డ్ చేస్తున్నా. ఎందుకనంటే సో అందరికీ తెలిసినట్టే శివరాత్రికి కొన్ని కంపెనీస్కి హాలిడే ఉండదు, కాబట్టి మా కంపెనీ కూడా హాలిడే లేదు. రేపు మార్నింగ్ వెళ్ళేసి అన్ని పనులు చేసుకోవాలంటే కుదరదు. సో ఇప్పుడే నేను హౌస్ క్లీనింగ్ అండ్ రేపటికి పూజకి ఏమేమి కావాలి కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నాను. ఫ్లవర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను, పూజకి కావాల్సినవి. సో అండ్ ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా పూజ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఉమెన్స్ డే కూడా. ఉమెన్స్ డే, శివరాత్రి అండ్ అట్ ద సేమ్ టైం నేను జాయిన్ అయిన కంపెనీ స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది. సో 4 years సెలబ్రేషన్ ఉంది రేపు మా ఆఫీస్లో. 3 ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. నేనైతే ఇప్పుడు ఫాస్టింగ్ ఉండలేదు, ఫాస్టింగ్ జాగారం అట్లాంటివి నేను ఏం చేయలేదు అండ్ చెయ్యట్లేదు కూడా. బట్ జస్ట్ నార్మల్గా పూజ చేసుకుంటున్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని ప్రసాదం చేసుకొని కొంచెం ఈ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్లా కాకుండా ఇయర్ కొంచెం చేంజ్ ఉండాలని చెప్పి నేను మా అక్క డిసైడ్ అయ్యి ఓకే లెట్ స్టార్ట్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తాను. సో ఎలా చేసుకుంటున్నాను, ఏం చేసుకుంటున్నాను, ఏం డ్రెస్ వేసుకుంటున్నాను అని ప్రతి ఒక్కటి మీరు చూడాలనుకుంటే ప్లీజ్ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఏంటి లైట్ ఇంత టార్చ్ పెట్టుకొని బ్లాగ్ తీసింది అనుకుంటాను కదా. పని చేద్దామని నేను మా అక్క స్టార్ట్ చేసేలోపు పవర్ పోయింది ఫర్ ది ఫస్ట్ టైం. నేను చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. మా అపార్ట్మెంట్లో కరెంటు పోయింది. అయ్యయ్యో, ఇదన్నమాట పరిస్థితి. ఇంకా ఖాళీగా కూర్చున్నాం. అయినా వర్క్ చేసుకోవాలి, చేసే వాడుకోవాలి, మార్నింగ్ లేగాలి, పూజ చేసుకోవాలి. పవర్ చాలాసేపు తర్వాత పవర్ వచ్చింది. పవర్ వచ్చిన వెంటనే నాకు ఇంకా అప్పటికి చాలా ఆకలిస్తుందని చెప్పి నేను మా అక్క తినేసామన్నమాట. డిన్నర్ చేసేసి మళ్ళీ పనులు స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:30 PM ఇదన్నమాట. సో నెక్స్ట్ నేను చేయబోయే పని, నాకు నచ్చని పని, లైఫ్లో నాకు నచ్చని పని అంటే బట్టలు ఫోల్డ్ చేయడం. దేవుడా, ఇంట్లో నాకు నచ్చని ఏకైక పని అదొక్కటే అండి. వాషింగ్ మిషన్, వాక్యూమ్ క్లీనర్, డిష్ వాషర్ ఎన్నెన్నో కనిపెడుతున్నది, ఇది ఒక్కటి కనిపెట్టండి. బట్టలు ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా బట్టలు ఫోల్డ్ చేసుకునే మిషన్ ఏదైనా ఉంటే కనిపెట్టండి ప్లీజ్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బట్ ఈ రోజుకి తప్పదు కాబట్టి, చేసుకోవాలి కాబట్టి చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని యూజ్డ్ క్లాత్స్ ఉంటాయి, అవన్నీ నేను వాషింగ్కి వేసేసాను వాషింగ్ మెషిన్లో. ఇవన్నీ మార్నింగ్ వాష్ చేసిన క్లాత్స్ కాబట్టి ఇప్పుడు ఫటాఫట్ ఫోల్డ్ చేసేసుకొని పనులు స్టార్ట్ చేసుకోవాలి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఫటాఫట్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్గా బట్టలు అయితే అయిపోయినాయి ఫోల్డ్ చేయడం. సో వాషింగ్ మిషన్లో అయితే ఇంకా బట్టలు వాష్ అవుతున్నాయి. వాషింగ్ మిషన్ బట్టలు అయిపోయిన లోపు నేను ఎప్పుడో కిచెన్లోకి అడుగు పెట్టాలన్నమాట. కిచెన్లో ఏం చేస్తాను, రెగ్యులర్గా నాన్ వెజ్ అవన్నీ కుక్ చేసుకుంటాం కదా. సో రేపు అంతా వెజిటేరియన్ అంటే మొత్తం ఇల్లు మొత్తం క్లీన్గా ఉండాలని చెప్పి నేను ఈ స్టవ్, ఈ ఏరియా మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే రేపు ప్రసాదం చేస్తాము, ఇంకా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ చేస్తాం కాబట్టి ఐ వాంట్ దిస్ ప్లాట్ఫామ్ టు బీ వెరీ క్లీన్ అండ్ నీట్. చాలా ఉడకపోస్తుంది. ఇంట్లో ఉంటే ఇవన్నీ ఉండవు కదా. మిస్సింగ్ హోమ్. పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11:45 అవుతుంది. ఆల్మోస్ట్ 12 అనమాట. పండగ స్టార్ట్ అవుతుంది.
ఇట్స్ టైమ్ టు స్లీప్. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ ఇప్పుడు అంతా డీప్గా క్లీన్ చేసుకుందాం ఇల్లు, ఎందుకంటే రేపు మార్నింగ్ టైం ఉండదు కాబట్టి. సో రేపు ఎర్లీ మార్నింగ్ లేసి అలా చేసుకుంటే సరిపోద్ది. నేను మా అక్క కూడా యాక్చువల్లీ పని చేసింది, బట్ తను బ్యాక్గ్రౌండ్లో కెమెరాకి కనిపించను అని అంటే నేను రికార్డ్ చేయలేదు. ఇలా అనమాట. బాత్ అయితే అయిపోయింది, చాలా చల్లగా ఉంది. ఇంకెళ్ళి పడుకొని రేపు మార్నింగ్ కూడా నేను రికార్డ్ చేస్తాను. మార్నింగ్ ఆల్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ టు ఆల్ ది ఉమెన్స్ అవుట్ దేర్, a very happy Women's Day. So late, always late. I couldn't have a proper sleep in the last night అనమాట. ఒక 2 hours అట్లా పడుకున్నా, ఎందుకంటే నాకు కొంచెం కాఫ్ ఉండింది, దానివల్ల డిస్టర్బెన్స్ ఎక్కువై. సో ఎర్లీ మార్నింగ్ మా అక్కడ లేచింది పాపం 5 o'clockకి లేచి తన పనులన్నీ చేసుకొని స్నానం చేసి పూజ చేసి ప్రసాదం కూడా చేస్తుంది. నేను ఎప్పుడో లేచి ఫ్రెష్ అప్ అయ్యేప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది. ఐ షో యూ మై పూజ గది. దిస్ ఈజ్ హౌ షీ డిడ్ పూజ. ఇది స్వీట్ పొటాటో, చిన్న దేవుడు. హలో, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, ద సేమ్. అండ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నీకు కూడా. ఎందుకు నన్ను పొద్దున్న లేపలేదు నువ్వు? నేను లేపాను కీర్తన, నిన్ను నువ్వే లేవలేదు. అయ్యో, ఓకే, ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నావు ఇప్పుడు? సేమియా. లెట్ మీ షో యూ యువర్ సేమియా. అయ్యో పాలేవి వేస్తుంది నోట్లో, బాయిల్ అవ్వాలంటే ఇస్తా. ఓకే విష్ అందరికీ. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ ఉమెన్స్ డే టు. హ్యాపీ ఉమెన్స్ డే. చెప్పు, మంచిగా చెప్పు నా ఆడియన్స్కి మంచిగా చెప్పు. హ్యాపీ ఉమెన్స్ డే. చెప్పినా మార్నింగే చెప్పిన